అనాథని నేనక్క, నువ్వు కాదు. రైల్వే స్టేషన్లో బొడ్డు కూడా ఊడకుండా పాల చుక్కకి గుడ్డు ముక్కకి గతి లేక పడున్నదాని నేను. ఏ గౌరీ, కార్లో కూర్చొని పట్నం చూస్తుంటే మస్తు కొడుతుందిలే. అవురా, గిదే మన రామాపురంలో అయితే నడుచుకుంటా పోయేటోళ్ళం. గీడ పెద్దయ్య మన కోసం మంచిగా కారు పెట్టిండు. ఏందే గౌరీ సప్పుడు దేవు? ఏ ఊకబే, ఇంట్లో మన అక్కగంత పరిశాన్ అవుతుంటే మోటార్ కార్ గురించి మాట్లాడతావేంద్రా హౌలేగా? అవునే గౌరీ, దీపు అక్క మన అక్క తెచ్చిన బట్టలు వేసుకొనికి ఇంత లొల్లి చేస్తుంది అనుకోలే. అవునే, గిట్లా అవుతుందని తెలిస్తే అసలు ఆ బట్టల సంగతి తీసేటోళ్ళం కాదు. పాపం రా మన అక్క మొహం గింతంత అయిపోయే. ఛ, గిదంతా మన వల్లే. ఇంకా నయం, గా టైంలో పెద్దయ్య ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇంకా పెద్ద లొల్లయ్యేది. నీ మొక్క, అసలు ఆ బట్టలు ముచ్చట తీసిందే పెద్దయ్య కదరా. ఏ అయినా లొల్లైతే ఏమవుతుందిరా? దీపు ఒక్కని మన అక్క సూపర్గా సంజాయిస్తుంది, ఎరికేనా? అంతేనా? అంతేనా సీను? అవు మళ్ళా మన ఊరిలో రామ్ చెట్లు అంటూనే అక్క లాగు తడిపించింది. గిడ దీపు ఒక్కొక్క లెక్క అయింది. అవు అవు రైటే. ఏమా బాగున్నారా? ఏంది గా ఫోన్ మేము తీసుకుపోయి అక్కకి వాళ్ళ నువ్వు సూపర్ ఉన్నా, గా పని మాతో కాదు. అవు పదండ్రి, స్కూల్ టైం అవుతుంది. వస్తామన్నా, ఐస్ క్రీమ్కి థ్యాంక్స్. అరే ఆగండ్రా, అంత అర్జెంట్ ఏంటి? మిమ్మల్ని స్కూల్ దగ్గర నేను దింపుతా కదా, కాస్త నా మాట వినండిరా. నా బాధ అర్థం చేసుకోండి. అను అంటే మీకే కాదురా, నాకు ప్రాణమే. తను మీకు అక్క అయితే నాకు చెల్లెలురా, సొంత చెల్లెలు. మీ అక్కను మీకు దూరం చేస్తే మీకెలా ఉంటుంది అమ్మో కదా? మరి నా చెల్లెల్ని నాకు దూరం చేస్తే నాకు అలానే ఉంటుంది కదరా. పైగా 20 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి తన కోసం వెతుకుతున్నా. ఇప్పుడు కళ్ళెదురుగా ఉన్నా మాట్లాడకూడదంటే ఎలా ఉంటుందమ్మా? నువ్వే చెప్పు. చాలా బాధగా ఉంటది. అందుకే ఈ మొబైల్ అనుకి ఇవ్వమంటున్నా. ఇది తన దగ్గరుంటే చూడలేకపోయినా కనీసం మాట్లాడొచ్చు కదరా. కానీ పెద్దయ్యకి నువ్వంటే కోపం కదా. పెద్దయ్యకి ఈ విషయం చెప్పడం దేనికి? అమ్మో, చెప్పకుండానా? నీకు పెద్దయ్యే, కానీ నాకు అయ్యా. ఆయన మా నాన్నగారే కదమ్మా. నేనేం చెడ్డ పని చేయట్లేదు కదా. నా చెల్లితో నేను మాట్లాడుతున్నా. తప్పు చేస్తే పెద్దవాళ్ళకి భయపడాలి, కానీ
చేయనప్పుడు భయం దేనికమ్మా? బోల్. అర్రే అచ్చు అక్కలెక్కనే అన్నావు. అన్న నువ్వు సూపర్ అన్నా. కదా, మీ అక్క చేసే ఒక్క పని నేను చేస్తేనే మీకెంత ఆనందంగా ఉంటే మరి నా చెల్లితో నేను మాట్లాడితే నాకింకెంత హ్యాపీగా ఉంటుందో చెప్పు. అవు గదైతే బిల్కుల్ కరెక్ట్. మరి అక్కగా నేను బయటికి పోమంది అంటే అక్కకి ఇష్టం లేనట్టు. అసలు ఇంకెట్లా దీన్ని తీసుకుపోతాం? మీరు ముగ్గురు ఎప్పుడూ గొడవ పడలేదా? ఒకరినొకరు తిట్టుకోలేదా? ఓ మస్తు తిట్టుకున్నాం. మేమిద్దరం కూడా అంతే. మీరు పెద్దయ్యకి, దీపు అక్కకి ఎవరికీ చెప్పొద్దు. అను అక్కకు మాత్రం నా విషయం చెప్పి అన్నయ్య ఇవ్వమన్నాడని చెప్పివ్వండి. ఒకేలా అక్క హట్ వద్దు అంటే అవతల పడేయండి. అనుకి ఇష్టం లేని పని మీరు చేయొద్దు, నేను చేయను. అరే అన్న మంచిగా కొడుతుంది కదే. అవురా, పెద్ద ఇంట్లో దీపక్క లొలితో అక్క దిమాగ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అవు కదే వీరున్న కాడైతే ఎవ్వరిలో ఉండదు. అన్న కూడా గిట్లా మనకు ఐస్ క్రీమ్లు కనబడతాడు. అవు ఇట్లా మంచిగా కార్లో తిప్పుతాడు. నీ అయ్యా ఇవన్నీ కావు, అన్న కాడ అక్క పుష్ అవుతూ ఉంటుంది. ఏమంటున్నా, నువ్వు సూపర్ గౌరీ. అయితే ఫోన్ తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పదండి, మిమ్మల్ని దింపుతా. రే సీనుగా గా ఫోన్ ఏదిరా? నా కాడ ఎక్కడుంది? రే రాజువా, చెల్లేదురా? జోబులో ఉందిరా. రే హౌలేగా, నీకు దిమాగ్ గిట్లుందారా? ఇప్పుడు వీరన్న ఫోన్ చేస్తానన్నాడు కదా, యాదమర్చినవారా? అవు మరెట్లా? అక్కకి ఇవ్వాలంటే భయమైతుంది. అవు గాజినం అక్క వీరు అన్న చేపట్టి గుంజుకోపోయి బయట నూకింది కదా. గా తెలిసినడివి మరి అన్న కాడ ఫోన్ ఎందుకు తీసుకున్నారా పాగల్? అన్న భరత్ మీరాయండు, మరి ఏం చేయాలి?
గుట్కాయించి చూడబట్టింది? డౌట్ గిట్ వచ్చిందా ఏంది? మీరా గలీజ్గా అక్క గిటే చూస్తుంది, మూసుకొని చదువు. धरती सब कागज करो लेकिन सब बन रहा है, साथ सम्मान की मस्ती करो, हरिगुण लिखना जाए, केसन का बिगाड़िया, जो मुंडे सौबा, मन को क्या नहीं मुंडिए, जामय विषय विकार. అమ్మయ్యా, అరే చుప్, పోయిందా? కేశన్ కహా బిగారియా, జో ముండే. రే దీపక్క కాదురా, పని మనిషి. రేయ్ భయంతో ఉచ్చబడుతుందిరా. చీ గలీజ్గా, రే రాజుగా గా సిల్లిటీరా. గిదేందిరా, మన సంతోషాన్ని ఫోన్ లెక్క చిన్నగా లేకుండా అన్నం తినే పళ్ళం లెక్క గింత పెద్దగా ఉన్నది. అవు గట్లనే కొడుతుంది. అక్కకి ఫోన్ ఎట్లా ఇవ్వాలనే? అక్కకి ఇవ్వద్దురా, మస్తు కోపం చేస్తుంది. మరేం చేద్దాం? బావిలో నూకుదామా? ఇక్కడ బావిలు ఎక్కడున్నారా పాగల్గా? మరెట్లా? రేపు మళ్ళీ తీసుకుపోయి వీరన్నకే ఇద్దాం, మాతోని కాదని చెప్దాం రా. మరిప్పుడు ఫోన్ గిట్లా వస్తే గది నూరప్పాయి కనారా? దీన్ని ఎట్లా చేయాలరా? నాకు కూడా తెలియదే. గిది కూడా తెలియదు. ఎందుకురా మీరు? అమ్మయ్యా, నువ్వు సూపర్ గౌరీ. ఇది ఫోనా సైతనారా? గట్ల మోగిందేంది? సల్లంటే గట్లనే మోగుతుంది బే. నువ్వు ఏంటిది? అను తీయడం లేదేంటి? గౌరీ పెద్ద వస్తుండే. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని ధర్తీ సబ్ కాగజ్ కరో. నంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తున్నావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకు? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్ లో ఏంట్రా చదువుకోకుండా టీవీ చూస్తున్నారేంటి? నిద్ర వస్తుంది పెద్దయ్య, ఆకలేస్తుంది పెద్దయ్య. చదువు అయిపోయింది పెద్దయ్యా. సార్ డార్లింగ్ గారు ఫోన్.
ఏంటమ్మా ఇది చిత్రంగా మాట్లాడుతున్నారంటే ఈవేళ నువ్వేమో నిద్ర వస్తుంది అంటున్నావు, సీనేమో ఆకలేస్తుంది అంటున్నాడు, రాజేమో చదువు అయిపోయింది అంటున్నాడు. ఏంటి కదా? చదివైపోయింది పెద్దయ్య. నిద్ర వస్తుంది పెద్దయ్య. ఆకలేస్తుంది పెద్దయ్య. మొత్తానికి ఈరోజు ఏదో తేడా జరిగింది. మీకు చదువుకోవాలని లేదు, అవునా? అవు పెద్దయ్య. ఓకే, నో ప్రాబ్లం. కాసేపు సినిమా చూసి పడుకోండి. అట్నే నువ్వు వెళ్ళి మేము చూస్తాం. ఏ, నేను చూడకూడదా? అవును, ఇందాక కూడా సెల్ మోగిన శబ్దం వచ్చింది. ఓ, టీవీలోనా? ఏంటి, ఏమైంది? ఇంతకీ పిల్లలు అనుకు మొబైల్ ఇచ్చారా ఇవ్వలేదా? లేదంటే ఏదైనా గొడవ జరిగిందా? నా మాట విని వెళ్ళి పడుకో పెద్దయ్య. దగ్గు ఎక్కువ అవుతుంది. అవు పెద్దయ్య, మేం కూడా పోయి పంటాం. నువ్వు వెళ్ళు. అవు వెళ్ళు పెద్దయ్య. సరే అమ్మా, త్వరగా పడుకోండి. అక్క, నీకు నిద్ర రావటంలే? అక్క, మస్తు లేట్ అయింది, పోయి పండరాదు. మేము కూడా పండాలే. మీకు నాకు ఏంటి సంబంధం? మీకు నిద్ర వస్తే మీరెళ్ళి పడుకోండి. నిద్ర వస్తుందని కూర్చుంటారే, వెళ్ళండి. నువ్వు ఒక్కదానివే ఉన్నావు అక్క, గందుకోసానికే. అవు. ఏ ప్రతిరోజు మీరు తోడుంటున్నారా? పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళి పడుకోండి. అరే, చెప్పేది మీకు కదా, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి, పోండి. నన్ను చిరాకు పెట్టకండి.
వెళ్ళమంటే పోండి. అమ్మా అను అను చెప్పు. వీరు రేపు అను ఇంటికొస్తే నన్ను అసలు కేర్ చేస్తాడా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. ఈ అన్నా చెల్లెల్ని కలవనివ్వను.